మా పిల్లలు "నువ్వు ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి స్నాక్స్ కానీ, స్వీట్స్ కానీ ఏం చేయట్లేదు మమ్మీ" అన్నారు. ఏం కావాలి అని అడిగితే నా ఫ్రిడ్జ్‌లో వచ్చేసి ఇలా గులాబ్ జామ్ పౌడర్ ఉందనమాట. సో, మా పెద్దమ్మాయి నాకు గులాబ్ జామ్ కావాలి అనింది. మా చిన్నమ్మాయి ఏమో నాకు లడ్లు కావాలి అనింది. ఇంకా వాళ్ళిద్దరి కోసం నేను ఇవాళ లడ్లు ఇంకా గులాబ్ జామ్ అయితే చేస్తాను. ఇంకా స్వీట్స్ చేద్దాం అనుకున్నా కానీ అక్కడ పిండి లేదనమాట. సో, ఆ స్వీట్స్ ఎలా చేస్తాను ఏంటి అనేసి ఈ వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను. మార్నింగ్ లేచేసి ఇక్కడ టీ పెట్టేస్తున్నాననమాట. అయితే టీ ఎందుకు పెడుతున్నానంటే మార్నింగే పిల్లల్ని స్కూలుకి పంపించకుండా యాక్చువల్లీ రోజు టిఫిన్‌కేద్దాము అని చెప్పేసి మర్చిపోతున్నా. ఇడ్లీ వేయడం అని కూడా మర్చిపోతున్నా. నిజానికి మా పిల్లలు ఏం తినట్లేదనమాట. ఓన్లీ దోస అయితేనే తింటున్నారు. కానీ ఆ దోసకేద్దామని చెప్పేసి మర్చిపోతానే ఉన్నా. ఇలా టీ పెట్టేసి కొన్ని రస్కులు ఇచ్చానంటే తినేసి వెళ్ళిపోతారు. అయితే అన్నం అయితే ఉంటది కానీ వాళ్ళు పెరిగేసుకొని తినమంటే తినట్లేదనమాట. సో, ఇలా కొంచెం ఎప్పుడైనా సరే చాకోస్ కానీ, ఇలా టీ రస్కులు కానీ ఇచ్చే తినేసి వెళ్ళిపోతారనమాట. సో, అందుకోసమనేసి ఇక్కడ టీ పెట్టేసి కొంచెం అంట్లు అవి ఉంటే సర్దేసుకుంటున్నాననమాట. అంట్లు అవన్నీ సర్దేసుకోగానే నాకు ఇక్కడ టీ కూడా అయిపోయాయి. ఇంకా టీ అయిపోతానే పిల్లలకు ఇలాగా పెట్టేసి ఇంకా వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే వదిలిపెట్టేసి వచ్చి నేను కూడా టీ తాగేసి దాని తర్వాత పిల్లలకు లంచ్ అవంతా ప్రిపేర్ చేసేసి తర్వాత వాళ్ళకిచ్చేసి దాని తర్వాత ఇప్పుడైతే నేను స్వీట్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఈ ప్యాకెట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా! గులాబ్ జామ్ ఫ్రిడ్జ్‌లో చూసి మా అమ్మాయి అడిగిందనమాట. సో, ఈ ప్యాకెట్ తోటి నేను ఇప్పుడు గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. యాక్చువల్‌గా బ్రెడ్‌తో చేద్దాం అనుకున్నా. కానీ మొన్ననే ఇన్‌స్టాగ్రామ్‌లో యూట్యూబ్‌లో తెలీదు. షార్ట్ చూశాను. ఫెయిల్ అయిందనమాట ఆమె వంటకం. సో, అందుకు కొత్త ప్రయోగాలైతే ఏం వద్దు ఇప్పుడు అని చెప్పేసి ఈ పిండితోనే చేసేస్తున్నాననమాట. ఈ పిండిని తీసుకొని కొంచెం ఉంటలుంటలుగా ఉంటది కదా! అదంతా కొంచెం స్మాష్ చేసుకున్నాను బాగా. అలా స్మాష్ చేసేసిన తర్వాత నేనైతే మొత్తం పిండిని ఇలాగ పాలే యూజ్ చేశాననమాట. పాలే యూజ్ చేసి బాగా ఇలా కలుపుకొని ఈ పిండిని చూడండి, నేను వీడియోలో ఎంత బాగా స్మాష్ చేసుకుంటూ ఉన్నానో. ఇలా బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా స్మాష్ చేసుకుంటేనే మనకి ఇవి చాలా స్మూత్గా వస్తాయి ఈ గులాబ్ జాములు అనేది. సో, పాలతో కలుపుకోండి, ఇలా బాగా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ ముద్దను వదిలేసేయండి. ఇలా వదిలేసేసిన తర్వాత ఈ హాఫ్ అన్ అవర్ మనము ఆ పిండిని అలా పక్కకు పెట్టేస్తాం కదా! ఇక్కడ నేను పాకం పట్టేసుకుంటున్నాను అనమాట. నాకు పాకం ఇక్కడ కొంచెం అందాసు ఉంటుంది. మేము ఎక్కువగా తినమనమాట, పాకం పడేస్తూ ఉంటాము. సో, అందుకని చెప్పేసి కొంచెమే పడుతున్నాను. నాకు ఇక్కడ ఎంత సరిపోతుంది ఏంటి అనేసి నాకు తెలుసు అనమాట. అందుకే చక్కెర మటుకు కొలతలు లేకుండా వేసేసుకొని ఇంకా యాలకల పొడి వేసేసి పాకం అయితే పట్టేసుకుంటున్నాను. మనకైతే పాకం రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు నానబెట్టిన ఇది ఉంది కదా, కొంచెం చేతికి ఆయిల్ రాసేసుకొని కొంచెం ఆనిగిల్ల రాసేసుకొని దాని తర్వాత ఈ మిశ్రమం ఉంది కదా, ఇది ఒక్కసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలన్నమాట. ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు తీసుకున్నాను. మీకు కావాలంటే పెద్ద సైజు తీసుకోవచ్చు. నేనైతే చిన్న సైజు తీసుకున్నాను అనమాట. ఆయిల్ ఎక్కువగా రాసుకోవద్దు, జారిపోతుంది అనమాట. సో, ఇలా క్రాక్స్ రాకుండా కొంచెం చేస్తాను, సరిపోతుంది. మీకు ఎక్కడైనా క్రాక్స్ అనిపిస్తే కనుక మళ్ళీ మీరు చేసేసుకోండి. క్రాక్స్ వస్తాయిందంటే ఆయిల్లో వేసినప్పుడు మళ్ళీ ఆ క్రాక్స్ అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో, కుదిరితే క్రాక్స్ రాకుండా రౌండ్గా చేసుకోండి. ఇంకా మిగతావన్నీ కూడా ఇలాగే చేసేసుకున్నాం. ఇక్కడ నేను ఉంటలు చేసేసుకునేటప్పుడు ఆయిల్ అనేది పొయ్యి మీద పెట్టేశాను. ఆయిల్ అనేది కాగుతూ ఉంటుంది. నేను ఇక్కడ గులాబ్ జామున్ని రౌండ్గా చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రౌండ్ చేస్తూ నేను ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేశాను. ఇవి రౌండ్లు చేసుకునేటప్పటికి నాకైతే ఇక్కడ ఆయిల్ కాగిపోయింది. కొంచెం మీడియంగా కాగినప్పుడే ఇవి వేయాలన్నమాట. ఎక్కువ కాగితే ఏమవుతుందంటే పైన కలర్ వస్తాయి, లోపల కుక్ అలాగే ఉంటాయి. మీడియంగా ఆయిల్ కనుక కాగినప్పుడు వేస్తే ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. మధ్య మధ్యలో కలబెడుతూ ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసిన తర్వాత డైరెక్ట్గా పాకంలోకి అయితే వేయొద్దు. 1 నిమిషం పాటు పక్కనున్నిచ్చేసి 1 నిమిషం
తర్వాత వేయాలి. ఇంకా వీటిని అయితే ఇలా పాకంలో అయితే వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఒకసారి పాకం నేను కొంచెమే పట్టాను కదా, కాబట్టి ఒకసారి కిందికి పైకి కలబెట్టేసి అప్పుడే మళ్ళీ గట్టి పెట్టామంటే అవి తునిగిపోతాయి అనమాట. సో అప్పుడే కొంచెం పాకం అంతా కొంచెం పైకి కిందికి అలా కలబెట్టేసి వీటికి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పక్కన ఉంచేసాను అనమాట. గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి. ఇంక ఇక్కడైతే నేను లడ్లు ప్రిపేర్ చేస్తున్నా. అయితే స్నాక్స్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నా, కానీ నా దగ్గర శనగపిండి ఓన్లీ కొంచెం ఒక్క కప్పే ఉన్నిందనమాట. ఎప్పుడు స్టోర్ ఉంటుంది, బట్ ఈసారి ఏమో తెలీదు, నేను ఉంది అనుకొని తెచ్చుకోలేదు. అయితే డీమార్ట్ నుంచి తెచ్చిన ప్రతి అంటే ఏదైనా ఇలా పిండి రూపంలో ఉంటుంది కదా, అదైతే మటుకు నేను ఖచ్చితంగా జల్లెడైతే పడతాను. ఇక్కడ నాకు ఒక కప్పు శనగపిండి అయితే ఉందన్నమాట. కొంచెం పైకి ఉంది కదా కప్పు అంటున్నావు ఏంటి అంటే, అది కొంచెం చేత్తో అదిమితే ఒక్క కప్పే అయిపోతుంది. ఇంకా జల్లి పట్టేసి దాంట్లోకి కొంచెం సోడా ఉప్పు అయితే వేస్తున్నాను. ఇలాగ సోడా ఉప్పు వేసేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నేను శనగపప్పు పట్టించుకోలేదు, అంటే గ్రైండర్కి పట్టించుకున్నాం అనుకోండి శనగపప్పు, మనం వేయాల్సిన అవసరం లేదు. ఇది రెడీమేడ్ శనగపిండి కాబట్టి కొంచెం మనము కలర్ అయితే యాడ్ చేసుకోవాలి. శనగపప్పు ఉంటుంది కదా, అది మనము గ్రైండర్కి పట్టించుకొచ్చుకుంటే అది పచ్చగా ఉంటాయి కాబట్టి మనకు అవసరం లేదు. ఇది కొంచెం కలర్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇలాగా కలర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. డిఫరెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఆడించుకున్న పప్పుకు అంటే మనం సొంతంగా శనగపప్పును తీసుకెళ్ళి గ్రైండర్ ఆడించుకుంటే ఒక కలర్ వస్తుంది, మీరు గమనించండి. ఇలా రెడీమేడ్గా తెచ్చుకున్న శనగపిండి వచ్చేసి ఒక కలర్ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఫుడ్ కలర్ యాడ్ చేసి ఇంకా ప్లేట్లోని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకున్నాను అనమాట. దాని తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకొని ఆ ఉండలు అదంతా ఏం లేకుండా మొత్తం చెక్ చేసుకొని కన్సిస్టెన్సీ ఉందా లేదా అని చూసుకొని ఇక్కడ నేనైతే అది పక్కన పెట్టేశాను. పిండి పక్కన పెట్టేసిన తర్వాత ఒక కప్పు తీసుకున్నాను కదా, నేను 1.25 తీసుకున్నాను అనమాట చక్కెర కొలత అయితే తీసేసుకొని, ఇంకా మీరు స్వీట్ తినేవాళ్ళు అయితే కనుక ఇంకొక టూ స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది పాకం అయితే ఎక్కువ రానవసరం లేదు. 2 చేతులకి అలా స్టిక్ అయ్యి ఒక సన్నని దారం లాగా వచ్చినా సరిపోతుంది అనమాట, లేదా స్టిక్ అయినా కూడా సరిపోతుంది అనమాట. సో పక్కన పెట్టేశాను, పాకం అయితే వచ్చేసింది. ఇంకా నేను గులాబ్ జామ్ చేశాను కదా, అదే ఆయిల్ ఉన్నిచ్చేసాను అనమాట. ఉన్నిచ్చేసి ఇంకా వెలిగించేసాను. నా దగ్గర అలాగ లడ్లు వేసుకునేది ఉంటుంది కదా, అది లేదనమాట. ఇప్పుడు మనం ఏదైనా తాలింపులు వేసుకున్నప్పుడు వాటర్ అయిపోవడానికి ఇలా జల్లిగంట ఉంటుంది కదా, ఇంకా ఆ జల్లిగంటతోనే యూజ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అనేది బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే మనకి ఇవి సరిగ్గా రావన్నమాట. ఆయిల్ అనేది బాగా కాగాలి. ఇలా కాగిన తర్వాత ఈ పిండి అనేది ఆ జల్లెట్లో వేసి రౌండ్గా తిప్పామంటే మనకి చిన్న చిన్న డ్రాప్స్ లాగా పడి పొంగుతాయి అన్నమాట. సోడా ఉప్పు వేసాం కాబట్టి ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదు. మనకి కొంచెం పచ్చిగా ఉంటేనే అవి లడ్లు అవుతాయి. ఎక్కువగా వేగితే ఏంటంటే మనకు బుడ్డకారాలు ఉంటాయి చూసారా, అవి అవుతాయి అన్నమాట. సో ఎక్కువ వేపద్దు, మనకి ఆల్రెడీ ఆయిల్ బాగా కాగాయి కాబట్టి ఇది తొందరగానే కాగిపోతాయి అన్నమాట. ఊరికే పైన తేలితే సరిపోతాయి. అలా తేలిన తర్వాత ఇవి తీస్తాం కదా, ఫస్ట్ సారి ఇలా తీసిన తర్వాత ఆయిల్ అనేది మళ్ళీ బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అవ్వకుండా వేస్తే ఏమవుతుందంటే అవి అడుగుకి వెళ్ళిపోయి మనకు అవి ఉండల్లాగా అంటే గుండ్రంగా కారేస్లాగా వస్తాయి కదా, అలా రావన్నమాట. రౌండ్గా కింది అడుగు భాగానికి వెళ్ళిపోయి అడుగును అంటుకుపోతాయి. సో మనకి ఆయిల్ అనేది బాగా వేడవనిచ్చి మళ్ళీ సెకండ్ టైం అయితే వేసుకోవాలి. ఇలాగా వేసిన ప్రతిసారి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి, అడుగు భాగాన గెరటితో ఇలా అనండి, లేకపోతే ఈ పిండి అనేది హోల్స్ ఉంటాయి కదా అక్కడ అంటుకుపోయి మళ్ళీ వేసేటప్పుడు ఏంటంటే మనకు పిండి అనేది సరిగ్గా పడదు ఆయిల్లో. సో అందుకని చెప్పేసి ఎవ్రీ టైం అలా చేయండి. ఇంకా దాని తర్వాత ఇక్కడ మనము ఈ పాకంలోకి ఈ బూందీ అనేది వేస్తాం కదా, ఇలా వేసినప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగ కలబెట్టుకోండి. నేను ఎలా అంటే అలా కలబెడితే ఏమవుతుందంటే ఇవి తొక్కుడు లడ్డు అయిపోతాయి. అవన్నీ మెత్తగా స్మాష్ అయిపోయి తొక్కుడు లడ్డు అయిపోతాయి. మనకు మంచిగా ఇలా బూందీలాగే లడ్డు రావాలి అంటే కనుక కింద నుంచి కలబెడుతూ మంచిగా ఎట్లా అంటే అలా కలబెట్టకుండా కింద నుంచి బాగా కలబెట్టేసేయండి. ఇక్కడ లడ్డు మిశ్రమం అయితే నాకు అయిపోయింది. ఇంకా కొంచెం లడ్డు చేయాలి, దీంట్లో కొన్ని నెయ్యి అవి యాడ్ చేయాలి. అయితే పిల్లలకి స్కూల్ టైము ఒక 10 to 15 minutes అట్లా ఉందన్నమాట.
ఈలోపు వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే మార్నింగ్ నుంచి మంచిగా ఉంటుంది, స్కూల్ టైంకి వచ్చేటప్పటికి ఇలా వర్షం పడుతూ ఉంటుంది అనమాట. ఇంకా అవి పక్కన పెట్టేసి నేనైతే ఇంకా ఇదంతా గ్యాస్ అదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఎందుకంటే అది శనగపిండి వేసాం కదా, నార్మల్గా అది ఎండిపోతే రాదనమాట. సో అందుకే ఫస్ట్ అయితే అది క్లీన్ చేసేసుకున్నాను. అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఆ లడ్డు మిశ్రమాన్ని తీసుకొని ఇక్కడ నేను పచ్చకర్పూరం ఉంటుంది కదా, ఫుడ్లో వేసుకునే కర్పూరం, అంటే ఎవరైనా అదే కొంచెం దేవుళ్ళ పటాలు అక్కడ అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట పచ్చకర్పూరం. ఈ కర్పూరం అయితే వేస్తున్నాను. ఈ కర్పూరం అయితే కొంచెం స్మెల్ కోసం మట్టుకే వేసుకుంటారు, తినచ్చు ఏం కాదు, స్మెల్ కోసం మటుకు మాత్రమే వేసుకుంటారు. సో నేనైతే వేసేస్తున్నాను. ప్రసాదంలో కూడా వేసుకుంటారు, నేను ఎప్పుడైనా బెల్లం అన్నం అట్లా చేసినప్పుడు వేస్తాను. ఇంకా దాని తర్వాత నెయ్యి అయితే యాడ్ చేస్తున్నా. అయితే ఫ్రిడ్జ్లో ఉన్నింది నెయ్యి, బయట పెట్టడం మర్చిపోయాను. ఇది ఎలాగో కొంచెం వేడిగానే ఉంది కదా, కరుగుతుంది అని చెప్పేసి నేను ఇలాగ వేసేసాను అనమాట నెయ్యి. ఇంకా వేసేసిన తర్వాత చూడండి, నేను కలిపే విధానం ఇలాగ కలుపుకోవాలి, లేకపోతే తొక్కుడు లడ్డు అయిపోతుంది. ఇలాగ కింద నుంచి పైకి అంటూ కలబెట్టుకోవాలన్నమాట. ఇంక ఈ నెయ్యి కూడా ఈ వేడికి కరిగిపోతుంది అని చెప్పేసి ఇంకా దీంట్లోనే వదిలేసి ఇంకా అలా కలబెట్టేసాను కిందికి పైకి. ఆ నెయ్యి అంతా మొత్తం అంతా బాగా పట్టాలి కదా, ఇంక అందుకని చెప్పేసి అలా కలిపేశాను. ఇంకా అలా కలిపేసిన తర్వాత ఇంక ఇక్కడైతే లడ్లు చుట్టుకుంటున్నాను అనమాట. పిల్లలకేమో స్కూల్ టైం అవుతుంది, ఇక్కడ లడ్లు చుట్టుకుంటూ కూర్చున్నాను అనమాట. సగంలో వదిలేను, మళ్ళీ వచ్చి పట్టుకుందామా అంటే ఇంకా మళ్ళీ మా పిల్లలు నేను చేసే కొద్దీ ఇంకా తింటూనే ఉంటారు. ఇంకా అక్కడ చేసేటప్పుడే అయిపోతాయి. ఇంకా అందుకని చెప్పేసి స్కూల్ టైం అంటే అయ్యంగానే నేను మా చెల్లిని పంపించాను అనమాట ఒకరి దగ్గరికి. ఇంకా నేను ఒక 5 to 10 minutes లేట్ అయిపోయాను అనమాట. లడ్లు అయితే ప్రిపేర్ చేశాను, ఇంకా మా పెద్దమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. కొంచెం లేట్గా వెళ్ళాను, అందుకే మా చిన్నమ్మాయి ఫస్ట్ వచ్చింది, పెద్దమ్మాయి మళ్ళీ వచ్చింది అనమాట. ఇంక ఈ లడ్లు గులాబ్ జాములు చేశాను అని చెప్పేటప్పటికి ఇంకా డ్యాన్స్ వేస్తూ ఉందనమాట. నార్మల్గా అయితే మా పెద్దమ్మాయి ఫస్ట్ వస్తుంది, తర్వాత మా చిన్నమ్మాయి వస్తుంది. రోజు తీసుకొచ్చే కొద్దీ అట్లా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ పిల్లకు 3:10కి వదిలేస్తారు మా పెద్దమ్మాయికి, చిన్నమ్మాయికి ఏమో 3:15కి వదిలేస్తారనమాట. సో అందుకు ఆ రోజు నేను లేట్ వెళ్ళాను కాబట్టి పెద్దమ్మాయి లేట్ వచ్చింది. ఇంకా రాగానే తినడం అయితే స్టార్ట్ చేసేసారనమాట. చూసారు కదా లడ్లు ఎంత బాగున్నాయో, చాలా స్మూత్గా ఉన్నాయి. మా పిల్లలు అదిగోండి అసలు వస్తానే డ్రెస్ చేంజ్ చేసింది, ఇంకా తినడానికైతే స్టార్ట్ అయిందనమాట. వేడిగా ఉన్నాయి అంటా ఉంది, మళ్ళీ తినడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా తినేసి ఇంకా 5 o'clockకి నేను ట్యూషన్ లాగా ఇంట్లోనే పిల్లలకి చెప్పేస్తాను, హోంవర్క్ అదంతా ఫినిష్ చేసేస్తారనమాట. 5 to 7 వరకు ఇట్లాగా పెట్టేస్తాను. ఇంకా దాని తర్వాత పూరి చపాతీ అయితే చేసేస్తున్నాను. నార్మల్గా ఫస్ట్ పూరి చేద్దామని వెలిగించాను, కానీ ఒక పూరి చేసేసి మళ్ళీ ఆపేసి చపాతీ చేసేస్తున్నాను అనమాట. అదే పుల్కాలు, చపాతీ, పూరి 3 రకాలు చేశాను ఆ రోజు. ఇంకా ఫస్ట్ అయితే ఒక పూరి చేశాను, ఆపేసాను. మళ్ళీ ఇలాగ పుల్కా అయితే ప్రిపేర్ చేశాను. దాని తర్వాత మళ్ళీ చపాతీ చేసి తీసేసి మళ్ళీ దాని తర్వాత ఇక్కడ పూరి అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఫస్ట్ ఒక పూరి నార్మల్గా చేశాను, దాని తర్వాత పుల్కా చపాతీ చేసి మళ్ళీ పూరి చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ వేసిన పూరి ఏంటంటే ఆయిల్ సరిగా వేయడవలేదు, సో అందుకే గట్టి పూరి చేశాను అనమాట. మేము చిన్నప్పుడు తినేవాళ్ళం, చాలా బాగుంటాయి. అలా ఒకసారి ట్రై చేసేయండి, గట్టి పూరి క్రంచీగా ఉంటాయి అనమాట, అలా ఉంటుంది. ఇంక ఇక్కడ పూరీలు అవన్నీ అయిపోతాయి. ఫస్ట్ ఏంటంటే అది ఆయిల్ మొత్తం జిడ్డుగా ఉంటుంది కదా, సో కొంచెం సరుపు వేసేసి మొత్తం నానబెట్టేసి ఇంకా నేను ఈ అంట్లు తోమేసుకుంటాను కదా, ఆడి వరకు కొద్దిగా కడిగేసి అంట్లు అయితే ఇక్కడ తోమేసుకున్నాను అనమాట. మళ్ళీ అంట్లు తోమేసి ఇంకా ఆ వాటర్ అదంతా వంపేసుకొని ఇంకా వాటర్ లేవు అనుకుంటే ఇంకా దాన్ని తీసేసి కింద పెట్టేసుకుంటాను. ఇంక ఇలా కింద పెట్టేసిన తర్వాత ఇంక ఈ గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా ఏంటంటే ఈ గ్యాస్ స్టవ్ అదంతా వాటర్తో వేయద్దు అంటారు, కానీ ఇంకా ఈ వాటర్తో కడగంది నాకైతే ఎందుకు కడిగినట్టే అనిపిదు అనమాట. ఎన్నిసార్లు తుడిచినా కూడా నాకైతే కడిగినట్టు అనిపిదు. ఇంక ఇక్కడ నేను క్లీన్ చేసుకుంటూ ఉంటే మా అమ్మాయి వచ్చి నాకు కొంచెం చక్కెర వేయి మమ్మీ, చపాతి తింటాను అనింది. అయితే ప్లేట్ ఇస్తే నాకు ప్లేట్ వద్దు, నేను ఈ చిన్న ప్లేట్లో తింటానని ప్లేట్ తీసుకుంటా ఉంది. ఎంత చిన్న ప్లేట్ అంటే అంత చిన్న ప్లేట్ అది మనం ఏదైనా ఇట్లా, ఇప్పుడు నేను చెంబు ఉంది కదా నా దగ్గర, ఈ గ్యాస్ అది క్లీన్ చేసుకుంటున్నా, దాని మీద మూత పెట్టుకోవడానికి పనికొస్తుంది అనమాట. అంత చిన్న ప్లేట్ దాంట్లో పెట్టేసుకొని చపాతి కొంచెం చక్కెర వేసుకొని వెళ్ళారు. కర్రీ ఉనింది, కానీ వాళ్ళకు చపాతి కానీ పూరి కానీ చేసినప్పుడు ఇలా చక్కెర వేసుకొని తినడం బాగా అలవాటు అనమాట. సో ఇంకా ఆమెకి చక్కెర వేసి పంపించేసిన తర్వాత ఇంక ఇక్కడ గ్యాస్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నా. ఆయిల్ బాగా పడింది కదా ఈ శనగపిండి, అదే లడ్డు చేసినప్పుడు కానీ
మళ్ళీ పూరి చేశాను, చపాతీ చేశాను. ఆ పిండి అదంతా ఆయిల్ అంతా ఉంటుంది కదా, సో అదంతా క్లీన్ అవ్వడానికి కొంచెం సర్పు కొంచెం సబ్బు వేసేసి క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా దాని తర్వాత కొంచెం మసిగుడ్డలు అవి ఉంటే అవి కూడా అక్కడే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇలాగ ఆ గ్యాస్ అదంతా క్లీన్ చేసుకోవడానికి చెంబు వాడాను కదా, అది కూడా ఫైనల్గా క్లీన్ చేసేసి మా అమ్మాయికి చక్కెర వేసి చపాతీ ఇచ్చాను కదా, అది తెచ్చిచ్చిందనమాట. ఇంకా ఒక్కటే ఉంది, ఇంకేం లేవు. అది కూడా క్లీన్ చేసేసాను. ఇంకా గ్యాస్ కూడా క్లీన్ అయిపోయింది. సో పనులన్నీ అయిపోయాయి అనమాట. ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.